అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 30 అర్-రూమ్ 1-20 ఆయాతులు. అర్-రూమ్ అనగా రోమన్ సామ్రాజ్యం. పరిచయం. ఈ సూరా ముఖ్యంగా ఏకదైవారాధన, మరణానంతరం మళ్లీ లేపబడడం, ప్రవక్తలందరినీ విశ్వసించడం, వారిపై అవతరించిన దివ్య గ్రంథాలనన్నింటినీ విశ్వసించడం, శిక్షా బహుమానాల వంటి మౌలిక విశ్వాసాలను చర్చించింది. ఈ సూరాలో ప్రస్తావించబడిన భవిష్యవాణి క్రైస్తవ బైజాంటైన్ సామ్రాజ్యం బహుదైవారాధక పర్షియన్ సామ్రాజ్యాన్ని ఓడిస్తుందన్న భవిష్యవాణి తర్వాత నిజమైంది. ఈ ప్రస్తావన 2-5 ఆయతుల్లో ఉంది. చారిత్రకంగా పర్షియన్ సామ్రాజ్యం అగ్నిని ఆరాధించే ప్రజల సామ్రాజ్యం. పర్షియన్లకు అరబ్బు తెగలతో మైత్రి సంబంధాలుండేవి. కాగా బైజాంటైన్ సామ్రాజ్యం క్రైస్తవ సామ్రాజ్యం, అంటే గ్రంథ ప్రజల సామ్రాజ్యం. పర్షియన్ సామ్రాజ్యం 7వ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో బైజాంటైన్ సామ్రాజ్యాన్ని ఓడించింది. ఈ వార్త అరబ్బు తెగల్లో పర్షియన్ సామ్రాజ్యంతో మైత్రి సంబంధాలు కల ఖురైష్ తదితర తెగలకు సంతోషకారణమయ్యింది. కానీ బైజాంటైన్ సామ్రాజ్య పరాజయం ముస్లింలకు విచారాన్ని కలిగించింది. ప్రవక్త ఈసా అలైహిస్సలాం తీసుకొచ్చిన దైవ సందేశానికి కొనసాగింపే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన దైవ సందేశం. అందువల్ల గ్రంథ ప్రజలకు చెందిన బైజాంటైన్ సామ్రాజ్యం పరాజయం పాలు కావడం, బహుదైవారాధక పర్షియన్ సామ్రాజ్యం విజయం సాధించడం వారికి విచారాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ సూరా అవతరించింది. ఈ సూరాను అరబ్బు తెగలు అపహాస్యం చేశాయి. ఈ సందర్భంగా బైజాంటైన్ సామ్రాజ్యం విజయం సాధిస్తుందన్న భవిష్యవాణిని వినిపించింది. ఈ భవిష్యవాణి తరువాత నిజమయ్యింది. బైజాంటైన్ సామ్రాజ్యం పర్షియన్ సామ్రాజ్యాన్ని ఓడించింది. ఈ సూరాలో ఉన్న మరొక భవిష్యవాణి ప్రపంచవ్యాప్త ఉపద్రవం గురించినది. ఈ భవిష్యవాణి పర్యావరణ కాలుష్యానికి కూడా వర్తించే భవిష్యవాణి. నేలపై, సముద్రాలలో మనిషి సృష్టించిన ఉపద్రవం వ్యాపిస్తోంది. ఆయత్ నంబర్ 1 and 2 అలీఫ్ లామ్ మీమ్ రోమనులు ఓడిపోయారు. ఆయత్ నంబర్ 3 సమీప భూభాగంలో, అయితే ఈ అపజయం తరువాత త్వరలోనే వారు విజేతలవుతారు. ఆయత్ నంబర్ 4 కొన్నేళ్లలోనే, 9 ఏండ్లలోపే, దానికి ముందైనా తరువాతైనా నిర్ణయాధికారం అల్లాహ్దే. ఆ రోజు ముస్లింలు సంతోషిస్తారు. ఆయత్ నంబర్ 5 అల్లాహ్ అండదండల వల్ల ఆయన తాను కోరిన వారికి సహాయం చేస్తాడు. ఆయన మాత్రమే సర్వాధికుడు, దయాశీలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అరేబియా సమీపంలో 2 పెద్ద సామ్రాజ్యాలుండేవి. వాటిలో ఒకటి పారసీక ఈరాన్ సామ్రాజ్యం, రెండవది రోమ్ సామ్రాజ్యం. పారసీకులు అగ్ని పూజారులు, రోమనులు క్రైస్తవ మతస్థులు, అంటే గ్రంథం కల ప్రజలు. ఆ కాలంలో అరబ్బు ముష్రికులు పారసీకులను అభిమానించేవారు. వారికి తమ నైతిక మద్దతును కూడా ప్రకటించేవారు. ఎందుకంటే ఉభయులు బహుదైవారాధకులే గనక. అదే సమయంలో ముస్లింల నైతిక మద్దతు, సానుభూతి రోమనుల వైపు ఉండేది. ఎందుకంటే క్రైస్తవులు కూడా ముస్లింల మాదిరిగానే దైవ గ్రంథాన్ని నమ్ముతారు, దైవ ప్రవక్తను అనుసరిస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవ దౌత్యం అందిన కొన్ని సంవత్సరాలలోనే పారసీకులు రోమనులను ఓడించారు. ఈ పరిణామానికి మక్కాలోని ముష్రిక్కులు సంబరపడిపోగా ముస్లింల శిబిరాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగానే దివ్య ఖురాన్లోని ఈ ఆయతులు అవతరించాయి. కొన్ని సంవత్సరాలలోనే రోమనులు తిరిగి విజయం సాధిస్తారని, విజేతలు పరాజితులవుతారని, పరాజితులు విజేతలవుతారని శుభవార్త ఇవ్వబడింది. ఆనాటి స్థితిగతుల దృష్ట్యా ఈ భవిష్యవాణి అసంభవం అనిపించేది. కానీ దైవవాక్కుపై ముస్లింలకు గల అపారమైన నమ్మకం వల్ల వారు ఈ విజయంపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే హజ్రత్ అబూబకర్ రజియల్లాహు అన్హు ఈ భవిష్యవాణి ఆధారంగా అబూజహల్పై పందెం కాశారు. 5 ఏండ్లలోగానే రోమనులు పారసీకులను ఓడిస్తారనేది ఆ పందెంలోని ముఖ్యాంశం. ఈ సంగతి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసింది. ఆయతులోని బిజ్వున్ అనే పదం 3-10 వరకు వర్తిస్తుందని, ఆ లెక్కన 5 ఏండ్ల వ్యవధి మరీ స్వల్ప వ్యవధిలా ఉందని, ఆ గడువును మరికాస్త పెంచమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్కు సలహా ఇచ్చారు.
అప్పుడు హజ్రత్ అబూబకర్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం సూచన అనుసారం గడువును పెంచారు. అనుకున్నట్లే జరిగింది. రోమనులు 9 వ్యవధి లోపలే 7వ సంవత్సరంలోనే పారసీకులను ఓడించి తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందారు. ఈ పరిణామానికి ముస్లింలు సహజంగానే సంతోషించారు. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం బద్రు యుద్ధంలో ముస్లింలకు అవిశ్వాసులపై విజయం చేకూరిన కాలంలోనే రోమనులకు కూడా విజయం వరించింది. ముస్లింలు తమకు లభించిన విజయంపై అమితంగా సంతోషించారు. మొత్తానికి రోమనులకు లభించిన మలిసారి విజయం దివ్య ఖురాన్ సత్యతకు ఓ ప్రబల తార్కాణం వంటిది. సమీప భూభాగం అంటే అరేబియాకు దగ్గరగా ఉన్న ప్రదేశం అన్నమాట. అంటే సిరియా, పాలస్తీనా మొదలగు భూభాగాలు. ఆ రోజుల్లో అక్కడ క్రైస్తవ ప్రభుత్వం ఉండేది. ఆయత్ నంబర్ 6. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కానీ చాలామంది ఈ సంగతిని తెలుసుకోరు. అంటే రోమన్లు తిరిగి పారసీకులను ఓడించనున్నారని అల్లాహ్ తన అంతిమ సందేశహరునికి సల్లల్లాహు సల్లం చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుంది. ఆయత్ నంబర్ 7. వారికి ప్రాపంచిక జీవితపు పై విషయాలు మాత్రమే తెలుసు. పరలోకం గురించి వారికి బొత్తిగా తెలీదు. చాలామందికి ప్రాపంచిక జీవన వ్యవహారాల గురించి బాగా తెలుసు. అందువల్ల వారు తెలివితేటలన్నింటినీ క్షణభంగురమైన, తాత్కాలికమైన ప్రాపంచిక ప్రయోజనాల కోసం వెచ్చిస్తున్నారు. మరో వంక వారు పరలోక వ్యవహారాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి చూడబోతే శాశ్వతమైనవి, శ్రేయోదాయకమైనవి పరలోక వ్యవహారాలే. సారాంశమేమిటంటే వీళ్ళు ప్రాపంచిక వ్యవహారాల కోసమైతే తమ ప్రావీణ్యాన్నంతటినీ ధారపోస్తున్నారు. కానీ అదే సమయంలో ధర్మం పట్ల ఎక్కడలేని బద్ధకాన్ని, అశ్రద్ధను కనబరుస్తున్నారు. ఆయత్ నంబర్ 8. ఏమిటి? వారు తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించటం లేదా? అల్లాహ్ భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న సమస్తాన్ని అత్యుత్తమ రీతిలో నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాడు. అయితే చాలామంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు. లేదా ఒక ఆశయం కోసం సత్యబద్ధంగా పుట్టించాడు. వృధాగా, నిరర్ధకంగా పుట్టించలేదు. సజ్జనులకు పుణ్యఫలం, దుష్టులకు పాపఫలం ఇవ్వటమే ఆ ఆశయం. ఏమీ లేని స్థితిలో నుంచి వారికి ఎలా ఉనికి ప్రసాదించబడిందో వారు చూడటం లేదా? అత్యంత అల్పమైన వీర్యపు బిందువుతో వారు సృష్టించబడ్డారు. మరి భూమ్యాకాశాల ఓ సువిశాలమైన వ్యవస్థ వారి కొరకు నెలకొల్పబడింది. వీటన్నింటి కోసం ఒక నిర్ణీత సమయం అంటే ప్రళయదినం నిర్ధారించబడింది. అది సంభవించినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నశించిపోతాయి. ఈ విషయాలన్నింటిపై వాళ్ళు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే తప్పకుండా అల్లాహ్కు అస్తిత్వం, ఆయన సార్వభౌమత్వం, పోషకత్వం, నిరంకుశ అధికారం గురించి వారికి బోధపడి ఉండేది. వారు దైవాన్ని విశ్వసించి ఉండేవారు. విశ్వం గురించి చింతనాధ్యాస సన్నగిల్లడమే దానికి కారణం. లేకుంటే ప్రళయదినపు పరలోక జీవితపు ధిక్కార వైఖరి వెనుక తగిన కారణమే లేదు. ఆయత్ నంబర్ 9. ఏమిటి? వారు భువిలో సంచరించి తమ పూర్వీకులకు పట్టిన గతేమిటో చూడలేదా? వారు బల పరాక్రమాలలో వీళ్లకన్నా మరింత గట్టివారే. వారు కూడా భూమిని బాగా దున్నారు. వీళ్లకన్నా బాగా సేద్యం చేశారు, వసింపజేశారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయలేదు. కానీ యథార్థానికి వారు తమకు తామే అన్యాయం చేసుకునేవారు. అంటే భూమిలో తిరిగి వెనుకటి జాతుల శిథిలాలను, అవశేషాలను, గుణపాఠం గరిపే ఘటనలను చూసినట్లయితే జ్ఞానోదయం అవుతుందని చెప్పబడింది. అల్లాహ్ను, అంతిమ దినాన్ని, సత్యాన్ని, దైవ ప్రవక్తలను ధిక్కరించి పొగరబోతులుగా వ్యవహరించిన వారి గతి ఏమాయనో, దేవుడు ఏ విధంగా వారిని అంతమొందించాడో వారు చూడాలి. అంటే మక్కావాసుల కన్నా, కురైషుల కన్నా గట్టివారు. మక్కావాసులకు వ్యవసాయం కూడా తెలీదు. కానీ వెనుకటి జాతుల వారు వ్యవసాయంలో కూడా ఆరితేరిన వారే. ఎందుకంటే వెనుకటి జాతుల వారికి దీర్ఘాయుషు ఉండేది. దేహ దారుఢ్యంలో కూడా వారు మక్కావాసులను మించిన వారే. ఆర్థికంగా కూడా బలోపేతంగా ఉండేవారు. అందువల్ల వ్యవసాయ రంగంలోనూ ముందంజ వేశారు. భవన నిర్మాణంలో కూడా ప్రగతిని సాధించారు. కానీ వారు తమ ప్రవక్తలను విశ్వసించలేదు. అందువల్ల వారి ప్రగతి, వికాసాలు, సిరి సంపదలు, తెలివితేటలు వారికే మాత్రం పనికి రాకుండా పోయాయి. పైగా తెలివితేటల మూలంగా వారిలో తొంగిచూసిన గర్వం వారి వినాశానికి హేతువయింది. అకారణంగా అల్లాహ్ ఎవరినీ శిక్షించడు. అల్లాహ్ న్యాయశీలుడు.
అంటే వారు అల్లాహ్ను, అంతిమ దినాన్ని, అల్లాహ్ సందేశహరులను త్రోసిపుచ్చి కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఆయత్ నంబర్ 10. మరి ఎట్టకేలకు దుర్మార్గులకు ఒడిగట్టిన వారికి దుర్గతే పట్టింది. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను ధిక్కరించేవారు, వాటిని పరిహసించేవారు. చెడులను పాల్పడే వారి ముగింపు కూడా చెడ్డగానే ఉంటుంది. జీవితాంతం వారు దైవోపదేశాలతో చెలగాటమాడారు కాబట్టి వారికి దుర్గతి పట్టింది. ఆయత్ నంబర్ 11. సృష్టి ప్రక్రియని మొదలెట్టేవాడు అల్లాహే, మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. మరి మీరంతా ఆయన వైపునకే మరలించబడతారు. అంటే అల్లాహ్ ఏ విధంగానైతే వారిని తొలిసారి సృష్టించే శక్తిని కలిగి ఉన్నాడో అదేవిధంగా మలిసారి సృష్టించే శక్తిని కూడా కలిగి ఉన్నాడు. మరణానంతరం ఆయన వారిని తిరిగి లేపుతాడు. మలిసారి సృష్టి తొలిసారి సృష్టి ప్రక్రియ కన్నా కష్టమేమీ కాదు. అంటే లెక్కల నిమిత్తం వారు హష్రు మైదానంలో వద్దకు ఉంచబడతారు. అక్కడ న్యాయసమ్మతంగా ఎవరికి ఏది లభించాలో అది లభిస్తుంది. ఆయత్ నంబర్ 12. ప్రళయం నెలకొన్న నాడు అపరాధులు దిగ్భ్రాంతి చెందుతారు. ఇబ్లాసున్ అంటే ఆత్మరక్షణ కోసం ఎలాంటి ఆధారాన్ని సమర్పించలేని స్థితికి లోనవటం అని అసలు అర్థం. దిక్కులు చూస్తూ నిలబడిపోవటం అని భావం. దీన్నే నిరాశ నిస్పృహల స్థితిగా కూడా అభివర్ణిస్తారు. అంటే ప్రళయ దినాన అవిశ్వాసులు బహుదైవారాధకులు శిక్షను కళ్ళారా చూసిన తర్వాత తమపై మోపబడిన అభియోగాన్ని నిరాకరించే ఆధారం ఏదీ చూపలేక నిస్పృహకు లోనై దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతారు. ఈ ఆయతులో ముజ్రిమూన్ అంటే అవిశ్వాసులు, ముష్రికులు అని భావం. దీని తర్వాతి వాక్యం ఈ అర్థాన్నే సూచిస్తున్నది. ఆయత్ నంబర్ 13. వారు కల్పించే భాగస్వాములలో ఏ ఒక్కరూ వారి కోసం సిఫారసు చేయరు. మరి వీళ్ళు సైతం తమ భాగస్వాములను త్రోసిపుచ్చుతారు. భాగస్వాములంటే బూటకపు దేవుళ్ళని అర్థం. బహుదైవారాధకులు వారిని దైవానికి భాగస్వాములుగా నిలబెట్టి పూజించేవారు. వారు తమ అక్కరలు తీరుస్తారని నమ్మేవారు. దైవ శిక్ష నుంచి చిల్లర దేవుళ్ళు తమను రక్షిస్తారని కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ దైవానికి భాగస్వాముల్ని కల్పించిన వారి విషయంలో ఎలాంటి సిఫారసు స్వీకరించబడదని ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. ఇప్పటి వరకు ప్రపంచంలో తాము ఎంతో భక్తితో సేవించిన దేవతలనే వారు ప్రళయ దినాన త్రోసిపుచ్చుతారు. ఎందుకంటే తమను ఆదుకునే శక్తి వారికి ఏమాత్రం లేదని అర్థమైపోయింది. రెండవ అర్థం, ఆ బూటకపు దేముళ్ళు తమ భక్తుల ఆరాధనను త్రోసిపుచ్చుతారు. అసలు వారు తమను దైవానికి సాటిగా నిలబెట్టిన సంగతి తమకు తెలియదని అంటారు. ఆయత్ నంబర్ 14. ఏ రోజున ప్రళయ గడియ నెలకొంటుందో ఆ రోజు మానవులు విభిన్న వర్గాలుగా విడిపోతారు. అంటే విశ్వాసం, అవిశ్వాసం ప్రాతిపదికపై ఆనాడు మానవ సమాజాలు విభజించబడతాయి. విశ్వసించిన వారు స్వర్గం వైపుకు కొనిపోబడతారు. తిరస్కారులు, ముష్రిక్కులు నరకం వైపుకు తీసుకుపోబడతారు. ఆ విధంగా వారి మధ్య శాశ్వతంగా ఎడబాటు జరుగుతుంది. ఇక వారెన్నడూ ఏకం కాలేరు. లెక్కల అనంతరం ఈ తీర్పు జరుగుతుంది. రాబోయే ఆయతులో ఈ వేర్పాటు గురించి మరింతగా వివరించబడింది. ఆయత్ నంబర్ 15. మరి విశ్వసించి మంచి పనులు చేసిన వారు స్వర్గంలో ఆనందంతో పరవశించిపోతూ ఉంటారు. స్వర్గంలో వారికి అపూర్వ స్వాగత సత్కారాలు లభిస్తాయి. దాంతో వారి ఆనందానికి అంతు లేకుండా పోతుంది. ఆయత్ నంబర్ 16. మరెవరైతే తిరస్కార వైఖరిని అనుసరిస్తూ మా ఆయతులను పరలోక సమావేశాన్ని ధిక్కరిస్తారో వారందరూ శిక్షలో నిర్బంధించబడి ఉంటారు. అంటే వారు ఎల్లకాలం దైవ శిక్షను చవిచూస్తూ శిక్షలోనే మ్రగ్గుతూ ఉంటారు. అందులో నుంచి వారు బయటపడలేరు. ఆయత్ నంబర్ 17. కనుక మీరు పొద్దుగూకినప్పుడు తెల్లవారినప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడండి. ఆయత్ నంబర్ 18. భూమి ఆకాశాలలో సమస్త స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే. సాయం సమయాన, మధ్యాహ్న సమయాన కూడా అల్లాహ్ పవిత్రతను కొనియాడండి. దివ్య ఖురాన్లో సూచించబడిన ఈ వేళలు కూడా దేవుని నిదర్శనాలలోనివే. ఈ వివిధ వేళల ద్వారా దేవుడు తన దాసులకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వేళలు వండొకదాన్ని వెంటాడుతూ వస్తాయి. దేని ప్రయోజనాలు దానివి. వాటిని దైవదాసులు తనివితీర ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ఆయా వేళల్లో వారు దైవాన్ని స్మరించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి. మగ్రిబ్ సూర్యాస్తమయం రాత్రి చీకటిని సూచిస్తుంది. రాత్రి చీకటి నుంచి చీల్చుకు వచ్చే ధవళ రేఖలు ఫజ్ర్ ఉదయానికి సంకేతం వంటివి. ఇషా సమయం దట్టమైన చీకటికి ఆనవాలు. జొహర్ సమయం పగటి వెలుగకు పరాకాష్ఠ వంటిది. కాబట్టి ఈ వేళల్లో దైవాన్ని స్మరించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ రెండు ఆయతులలోనూ రోజు 5 పూటల నమాజుల ప్రస్తావన ఉందని
కొంతమంది వివరించారు. తుమ్సూనా అనే అరబ్బీ పదంలో మగ్రిబ్, ఇషా నమాజులు ఉన్నాయి. తుస్బిహూనా అనే పదంలో ఫజ్ర్ నమాజ్ వచ్చేసింది. అషియన్లో అస్ర్ నమాజు, తుజ్హిరూనాలో జహర్ నమాజు ఉన్నాయి. దివ్య ఖురాన్లోని ఈ 2 ఆయతులను ఉదయం సాయంత్రం పఠించటం వల్ల అహోరాత్రుల పొరపాట్లన్నీ మన్నించబడతాయని ఒక బలహీన హదీసులో ఉంది. అబూ దావూద్ కితాబుల్ అదబ్ ఆయత్ నంబర్ 19. ఆయనే సజీవిని నిర్జీవి నుంచి, నిర్జీవిని సజీవి నుంచి వెలికి తీస్తాడు. ఆయనే భూమిని అది చచ్చిన తర్వాత బ్రతికిస్తాడు. మీరు కూడా అలాగే తీయబడతారు. ఉదాహరణకు గ్రుడ్డు నుండి పక్షిని, పక్షి నుంచి గ్రుడ్డును తీస్తాడు. అలాగే మనిషి నుంచి వీర్యాన్ని తీస్తాడు. వీర్యం నుంచి మనిషిని తీస్తాడు. విశ్వాసి నుంచి అవిశ్వాసిని, అవిశ్వాసి నుంచి విశ్వాసిని తీస్తాడు. అంటే సమాధుల నుంచి బ్రతికించి లేపబడతారు. ఆయత్ నంబర్ 20. ఆయన సూచనలలో ఒకటేమంటే ఆయన మిమ్మల్ని మట్టితో పుట్టించాడు. ఆ తరువాత మీరు మానవులుగా మారి వ్యాపిస్తున్నారు. అంటే వివిధ దశలను అధిగమించిన తరువాత సంపూర్ణ మానవాకారాన్ని సంతరించుకుంటారు. ఆ వివిధ దశలు ఎలా ఉంటాయో దివ్య ఖురాన్లో ఇతర చోట్ల ప్రస్తావించడం జరిగింది. తంతషిరూనా అంటే విస్తరించటం. అంటే మనిషి దైవ కృపను, జీవనోపాధిని వెతుక్కుంటూ భూమిలో నలువైపులా వ్యాపిస్తాడు. దేశ దేశాలు సంచరిస్తాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.